హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేటటువంటి తేదీ మనకైతే తెలియడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని నేను మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ఒక సర్వేలో మాత్రం పేరు నమోదు అయినటువంటి వారికే ఇచ్చేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, సంక్రాంతి తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్తగా 10 లక్షల కార్డులు మంజూరయ్యే ఛాన్స్. మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. ప్రస్తుతమైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ శాసన మండలిలో తదితర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, నేను మీకు సర్వేలో భాగంగా నమోదైనటువంటి వారికే ఇస్తారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కొత్త కార్డుల కోసం కులగణన డేటాను పరిశీలిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మనం సెప్టెంబర్లో జరిగినటువంటి కులగణన సమగ్ర కుటుంబ సర్వే అనేది జరిగింది. అందులో సర్వేను కూడా తీసుకొని పరిశీలించడం జరుగుతుంది అని మంత్రి గారు చెప్పడం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేసే ప్రక్రియను ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం ఉందని, దాదాపు 31 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు, కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా రూపొందించి జారీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్నటువంటి పాత రేషన్ కార్డు, అదేవిధంగా వీరేదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని, వీటిని అన్నిటిని కలిపి స్మార్ట్ కార్డుల రూపంలో చేసి అయితే తిరిగి అందించడం జరుగుతుంది అని మంత్రి గారు చెప్పడం జరిగింది. సోమవారం శాసన మండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తక్కెళ్లపల్లి రవీంద్రరావు తదితరులు అడిగిన ప్రశ్నలకి మంత్రి ఉత్తమ్ సమాధానాలు చెప్పారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం కులగణన సర్వేను కూడా ఆధారం చేసుకుంటామన్నారు. అయితే ఈ కులగణన సర్వేను కూడా ఆధారం చేసుకుంటామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది కులగణన సర్వే ఎక్కడో ఉన్న కారణంగా, ఇంటి దగ్గర లేని కారణంగా తదితరులు మిస్ అనేది అవ్వడం జరిగింది. ఈ మిస్ అయినా కూడా రేషన్ కార్డులు అయితే వాళ్లకు చెందాల్సిన హక్కు ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కూడా రేషన్ కార్డ్స్ ఇస్తే బాగుంటుంది. కానీ వీళ్ళ అభిప్రాయం చూస్తుంటే కులగణన సర్వేలో ఎవరైతే సర్వే చేయించుకోలేదో వారికి రేషన్ కార్డుని కట్ చేయాలనే ఉద్దేశం మంత్రి గారి మాటల్లో మనకి కనిపించడం జరుగుతుంది. ఇక ఇది తుది రూపం ఎప్పుడొస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి. సంక్రాంతి తర్వాత ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఫైనల్ డిసిషన్ అనేది ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉన్నా రేషన్ కార్డులకి సంబంధించి నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.